సార్ మళ్ళీ మీరు ఇంకో పాయింట్ కూడా అన్నారు ఎక్సర్సైజ్ అని చెప్పి. Yeah. మీరు చూసినట్లయితే సో చాలా మంది యూత్ జిమ్ కి వెళ్తూ ఉంటారు, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది జిమ్ కి వెళ్ళని వాళ్ళు యూట్యూబ్ లో చూసి మరి ఇంటి దగ్గర వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. సార్ ఇలా వర్కౌట్స్ చేయడం, హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ఆర్థోపెడిక్ ఇష్యూస్ వచ్చే ఏమైనా ఉన్నదా? ఇష్యూస్ రాగలవా? హెవీ ఇష్యూస్ ఏమైనా రాగలవా ఇలాగా? ఎందుకంటే కొంతమంది ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా చేస్తూ ఉంటారు, ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో అది ఎలా ఇష్యూస్ క్రియేట్ చేస్తాయి? కాజెస్ ఏముంటాయి సార్ దానికి? సో యూజువల్ గా ఏంటంటే వెన్ యూ స్టార్ట్ విత్ ఫిజియోథెరపీ ఆర్ ఐ మీన్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ గ్రాడ్యువల్ మేనర్. ఒకేసారి సడన్ గా ఈ రోజు నేను ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవడం, లేకపోతే వెంటనే ఒక 10 కేజీలు 20 కేజీలు సడన్ గా ఎత్తేయడం, ఆ తర్వాత మళ్ళీ ఎబ్బా నొప్పి వస్తుందని ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవడం కన్నా జస్ట్ వీ నీడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ట్రైనర్ అండ్ ఇనీషియల్ గా వార్మప్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ప్రతి వెన్ యు ఆర్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ట్రై టు డూ వార్మప్ బిఫోర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఫస్ట్ థింగ్ మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సెకండ్ థింగ్ అది అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారో ఇట్ షుడ్ బి ప్రాపర్ అండ్ గ్రాడ్యువల్. అండ్ అంటే ప్రాపర్ ఇన్ ద సెన్స్ అది కరెక్ట్ గా ఏ పొజిషన్ లో చేయాలో ఆ పొజిషన్ లోనే చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. దాన్ని అబ్నార్మల్ గా చేస్తే వేరే మజిల్స్ మీద యాక్షన్స్ పడడము, దాని వల్ల కండరాలు నొప్పి రావడము జరుగుతూ ఉంటుంది అనమాట. అబ్నార్మల్ వెయిట్ అంటే ఒకేసారి ఎక్కువ వెయిట్ వేయడం వల్ల కూడా మజిల్స్ చాలా టైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. స్ప్రెయిన్ అవ్వడము, టైర్ అవ్వడము అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ కంపల్సరీగా చేయాలి, 10 to 20 minutes అట్లీస్ట్ మినిమం. అండ్ సెకండ్ ఫాలోడ్ బై మీరు చేసే ఒక ట్రైనర్ పెట్టుకొని ఇనిషియల్ డేస్ లో కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత గ్రాడ్యువల్ గా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బానే ఉంటుంది. బట్ ఇవన్నీ చేయకుండా యూట్యూబ్ లో చూసేసేసి ఒకే రోజు బరువులు ఎత్తుతాం అనుకుంటే మాత్రం యూ విల్ ల్యాండ్ అప్ విత్ మజిల్ టైర్స్ ఆర్ బోన్, సమ్ టైమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎముకలు ఇరిగిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. స్పెసిఫికల్లీ వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి హెవీగా వస్తాయి. బెండ్ చేసి మీరు ఎప్పుడైతే హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారో మీ వెనకాల ఉన్న డిస్క్, ఎముకల మధ్యలో వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, వెనకాల వెన్నుపూస, వాటి మధ్యలో డిస్క్ ఉంటుంది, అది ఎప్పుడు పాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ హై ప్రెషర్ ఇన్సర్ట్ చేయడం వల్ల డిస్క్ ఇష్యూస్ అయితే వస్తాయి.